చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరి రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రాముగని ప్రేమగుని రావణు చెల్లి ముక్కు చెవులు కోసి సౌమిత్రి రాసిల్లి రావణుడా మాట విని పంతము పూని మైథిలిని కొనిపోయే మాయలు కన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా కృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమా ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా హనుమంతుడు లంక చేరి వెదకెను నలుదెసలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా శోకవనిని శోకించే సీత వాగియనియ శోకవనిని శోకించే సీత దరికిదని ముద్రిక నిడి తెలిపే విభుని వార్త ఆ జనని శిరోమణి అందుకొని భావని ఆ జనని శిరోమణి అందుకొని భావని లంక కాచి రాముని కడకేగెను రివురివ్వుమని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా దశరథ సూనుడు లంకను దాసి దశకంఠు తలలు కోసి దశరథ సూనుడు లంకను దాసి దశకంఠు తలలు కోసి ఆదరి దమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరె రఘుపతి అయో నిజమైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్ష పతి ఆనతి తలదాలికి అగ్ని దూకి సీత పతి ఆనతి తలదాలికి అగ్ని దూకి సీత హుతవాహుడు చల్లబడి సాధించెను మాట హుతవాహుడు చల్లబడి సాధించెను మాట తురల పగడ ధరణిజతో పురికి తరలి
చరితమును తెలిపెదమమ్మ ధనశీలవతి